సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా క్యాన్సర్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ బీపీ షుగర్లు వచ్చినంత ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది. ప్రతి ఆర్గాన్కి క్యాన్సర్ వస్తుంది. ప్రతి ఏజ్లో కూడా క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎక్కువగా కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి వింటున్నాము. అసలు ఏంటిది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరికి వస్తుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ చాణక్య వల్లభనేని ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, క్యాన్సర్ 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 బాధితులు పెరిగిపోతూ ఉన్నారు. ప్రతి ఆర్గాన్కి క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి డాక్టర్స్ చెప్తారు లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, అసలు సోషల్ మన ఫిజియో శారీరక శ్రమ చేయట్లేదు, ఇట్లాగా చెప్తూ ఉంటారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఇది ఎందుకు వస్తుంది అసలు? అదే నమస్తే అండి. మీరు కరెక్ట్గానే చెప్పారండి. అంటే ఈ మన యూజువల్గా మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్ అండి. ఈ పెద్ద పేగులో మనం ఈ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ చూసుకుంటే ఈ రీసెంట్గా కొద్దిగా ట్రెండ్ ఎక్కువ ఉందండి. ఎక్కువ కేసెస్ అవి చూస్తున్నాం. ఎందువల్ల ఇది అని చూస్తే దిస్ ఈజ్ వెస్టర్నైజేషన్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అండి. సో పాశ్చాత్య మనం యూజువల్గా మనం అనాదిగా మనం చూస్తే మన వీఆర్ అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ అండి మనది. సో ఎక్కువ అగ్రికల్చరల్ లేబర్, వీ డూ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ. బట్ వెస్టర్నైజేషన్ వచ్చే లోపలికి డెస్క్ జాబ్స్ ఎక్కువ అయ్యాయి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైంది. సో దాంతోపాటే మనకు ఒబేసిటీ, ఊబకాయం కూడా ఎక్కువైంది. అండ్ అలాగే ఆహార అలవాట్లు కూడా మనం వెస్టర్నైజేషన్, మీట్ అదంతా కూడా ఎక్కువైంది. మీట్ కన్సంప్షన్ అది కూడా ఎక్కువైంది. సో ఇప్పుడు కోలోరెక్టల్ పర్సేగా మనం చూస్తే దీని రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఒకటి అన్మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అంటే మనం మార్చుకోవచ్చు. సో అది మీరు చెప్పిన ఇప్పుడు అన్నీ వస్తాయి. మనం తీసుకునే ఆహార అలవాట్లు, సో రెడ్ మీట్ అవి ఎక్కువ తీసుకుంటున్నా, లేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువ ఉన్నా, లేకపోతే మనం తీసుకునే ఫుడ్తో పాటు వాటర్ హైడ్రేషన్ సరిగా లేకపోయినా, సో మన బౌల్లో ఈ మూమెంట్ తగ్గిపోతుంది. స్టూల్ మూమెంట్ తగ్గిపోయి దాంట్లో ఎక్కువసేపు ఎక్స్పోజర్ అవటం వల్ల ఈ కెమికల్స్ వల్ల మనకి ఈ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు ఈ లో ఫైబర్ డైట్ కానీ, లేకపోతే మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటాం కానీ, ఇదంతా లేకపోతే ఫ్లూయిడ్స్ తక్కువ తీసుకోవడం కానీ, ఇవన్నీ మోర్ కామన్ ఇన్ వెస్టర్న్ సైడ్. సో మనం తీసుకుంటే ప్రాబబ్లీ మన తాతగారులు ఆ టైంలో తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఈ కోలాన్ క్యాన్సర్లు అనేవి చాలా తక్కువ. సో దట్ ఈస్ వన్ మన ఆహార అలవాట్లు ఒకటి. దెన్ అలాగే ఈ ఫిజికల్ యాక్టివిటీ, యాజ్ ఐ టోల్డ్ యూ అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి పొలంలో వెళ్ళేవారు. ఇంట్లో స్త్రీలు కూడా ఇండ్ల పనులు అవన్నీ చేసుకునేవాళ్ళు. హౌస్ హెల్ప్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు, పని మనుషులు, ఎవరి పనులు వాళ్ళు, ఎక్కువ యాక్టివిటీ అది ఉండేది కాబట్టి సో ఊబకాయం అది కూడా తక్కువ వచ్చేది. సో ఒబేసిటీ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఈ రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో వీటి వలన కూడా ఒబేసిటీ పెరిగినా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కోలోరెక్టల్, ఈ పెద్ద పేగు క్యాన్సర్. అలాగే ఇంకొక మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ లంగ్ క్యాన్సరే కాదు, ఈవెన్ పెద్ద పేగు క్యాన్సర్లు, కోలాన్ అండ్ రెక్టమ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ కారణం, రిస్క్ ఫ్యాక్టర్ అది. సో ఇవన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. సో ఇవి ఏంటంటే మనం దీని ఎక్స్పోజర్ అవి తగ్గించుకుంటే దీనివల్ల వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఇవి కాకుండా అన్మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటారు. సో అది ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్. ఇది వరకు ఏంటి అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అలా చూసుకుంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ అరౌండ్ 45 or 50 years. ఇప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ టచింగ్ 80. అండ్ ది మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ డిజీజెస్ ఆఫ్ ఎల్డర్లీ. అంటే వయసు పెరిగే కొద్దీ మనకి క్యాన్సర్ అనేది అంటే నియంత్రణ లేకుండా ఏమన్నా కణం వృద్ధి చెందుతుంది అంటే అది క్యాన్సర్ ఫామ్ అవుతుంది. సో ఎర్లీగా ఉన్నప్పుడు ఏంటి అంటే మన బాడీలో చెక్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఏదన్నా ఒక సెల్ ఇలాగ నియంత్రణ లేకుంటే అది చనిపోవటానికి బాడీయే దాని ఇమ్యూనిటీ అది చూసుకొని దాన్ని చంపేస్తుంది. సో ఇవి ఎప్పుడన్నా ఏదన్నా సెల్ దీన్ని ఎస్కేప్ అయింది అనుకో, అప్పుడు దే స్టార్ట్ గ్రోయింగ్. సో ఈ యాజ్ ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఈ కొన్నిసార్లు ఇలా సెల్స్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ అది ఎక్కువ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ కూడా బాగుంది. యాజ్ అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఇంక్రీజింగ్, సో క్యాన్సర్ కి ఎక్స్పోజ్ అయ్యే రిస్క్ కూడా కొద్దిగా పెరుగుతుంది. సో అండ్ ఏజ్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ కాంట్ మాడిఫై మనం వయసు.
అండ్ అలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని ఒక Condition కండిషన్ ఉంటుంది. ఉంటుంది. సో దాంట్లో కూడా దాన్ని ఉన్నవాళ్ళు కూడా దిస్ రిస్క్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే పాలిప్స్ అని అంటారు. సో మోస్ట్ ఆఫ్ దిస్ 95% ఆఫ్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యే ముందు పాలిప్ తో మొదలవుతుంది. అవును. సో దీస్ పాలిప్స్ ఆర్ దిస్ టు స్టార్ట్ విత్ బినైన్ పాలిప్స్, అంటే క్యాన్సర్ కాకుండా ఇప్పుడు మనం గడ్డలు అనేవి 2 రకాలు, క్యాన్సర్ గడ్డలు, క్యాన్సర్ కాని గడ్డలు. ఈ బినైన్ పాలిప్స్ కింద మొదలై ప్రాబబ్లీ ఓవర్ 10 to 15 ఇయర్స్ వ్యవధిలో ఈ క్యాన్సర్ కింద మారుతాయి. సో ఇలా పాలిప్స్ ఏమన్నా ఫామ్ అయినప్పుడు కూడా ఇవి క్యాన్సర్ కింద మారే ఆస్కారాలు ఉంటాయి. సో మెయిన్ ఈ 3. అండ్ అలాగే హెరిడిటరీ రీజన్స్ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే దే అకౌంట్ టు లెస్ దాన్ 10% అండి. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఎయిదర్ ఈ చెప్పాం కదా మనం మాడిఫైయల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోజర్ వల్ల కానీ, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ దాని వల్ల కానీ, ఈ పాలిప్స్ ఫామ్ అవటం వల్ల కానీ ఏర్పడుతూ ఉంటాయి. ఈ జెనెటిక్ రీజన్స్ దే అకౌంట్ టు లెస్ దాన్ 10%. ఏ క్యాన్సర్ కైనా అంతే డాక్టర్ గారు? మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ అవే అండి. ఇంకా కొన్నిట్లకైతే ఇంకా తక్కువ ఉంటాయి. బట్ బ్రాడ్ గా మనం చూసుకుంటే అరౌండ్ 10% ఓన్లీ అకౌంట్ ఫర్ జెనెటిక్ రీజన్, జన్యుపరమైన కారణాల వల్ల ఓన్లీ 10% ఉంటుంది. రెస్ట్ ఆఫ్ దెమ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ కానీ, లేకపోతే ఈ ఏజ్ రిలేటెడ్ వలన కానీ, హార్మోనల్ ఎక్స్పోజర్ ఫర్ అదర్ క్యాన్సర్స్ అలాగా ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఇస్ 10%. కోలోరెక్టల్ క్యాన్సర్ అన్నారు కదా, ఇది అసలు అంటే పెద్ద ప్రేగులో వస్తుందా? ఇది ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్ గా? సో పెద్ద పేగు మనం పార్ట్స్ చూసుకుంటే 2 అండి. కోలోన్ రెక్టల్ అని అన్నారు. కోలాన్ అన్నది ఒకటి, రెక్టమ్ అని ఒకటి. సో కోలాన్ అన్నది మళ్ళీ 3 పార్ట్స్, అసెండింగ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్ అని అంటాం. ఇవి 3 పార్ట్స్. దీస్ ఆర్ ద స్టార్టింగ్ పార్ట్ అనుకోండి, లార్జ్ ఇంటెస్టైన్. లాస్ట్ ఒక 15-20 సెంటీమీటర్స్ మనం రెక్టమ్ అని అంటాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్. సో ఫామ్ అవటానికి రీజన్స్ క్యాన్సర్స్ అన్ని రెండిటికి రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ ఒకటే ఉంటాయి. కాబట్టి ట్రీట్మెంట్ విషయానికి వచ్చే లోపల కొద్దిగా వ్యత్యాసం ఉంటుందండి. కోలాన్ వేరు, రెక్టమ్ వేరు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎందువలన ఇది అని అంటే, ఒకటి మోస్ట్ ఆఫ్ ద కోలాన్ ఏంటి అంటే ఫిక్స్డ్ స్ట్రక్చర్ కాదు, ఇట్ కీప్స్ మూవింగ్. దేర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ కోలాన్ విచ్ ఆర్ ఆల్సో ఫిక్స్డ్, బట్ మెజారిటీ ఆఫ్ ఇట్ మూవ్ అవుతుంది. రెక్టమ్ ఈజ్ అ ఫిక్స్డ్ స్ట్రక్చర్, లాస్ట్ పార్ట్ ఫిక్స్డ్ స్ట్రక్చర్. సో లాస్ట్ మన యానస్ కి జాయిన్ అయ్యే ముందు రెక్టమ్ ఉంటుంది, ఆ తర్వాత యానస్, ఇంకా తర్వాత బయటకు రావటం మోషన్ ఇది ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఇన్ ట్రీట్మెంట్ కూడా ఈ ఫిక్స్డ్ ఉందా లేదా, అండ్ లాస్ట్ పార్ట్ ఉండటం వల్ల కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సర్జరీ అప్పుడు 2 జాయిన్ చేయగలమా లేదా ట్యూబ్స్ అని. సో అందుకని కొద్దిగా ట్రీట్మెంట్ వ్యత్యాసాలు అవి ఉంటాయి రెండింటికి. కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే వచ్చాక అక్కడ ఏదో ఒక గడ్డ, ఒక ట్యూమరు అట్లానే తెలుస్తుందా, లేకపోతే ఏమైనా లక్షణాలు బట్టి మనం తెలుసుకుంటామా? మంచి ప్రశ్న అండి. ఇది మోస్ట్ ఏంటి అంటే మన మోషన్ లో బ్లడ్ మిక్స్ అయ్యి వస్తుందండి. సో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఎవరికన్నా ఇది అంటే మోషన్ లో బ్లడ్ మిక్స్ అయ్యి వస్తుంటే దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. అలాగే మోషన్ మన అలవాట్లు, మోషన్ వెళ్ళే అలవాట్లు మారటం, ఎక్కువ మలబద్ధకం ఎక్కువ ఉండటం కానీ, లేకపోతే నీళ్ల విరోచనాలు ఎక్కువ అవటం కానీ, లేకపోతే ఈ 2 ఆల్టర్నేట్ అవుతూ రావటం, లేకపోతే బాగా అనీజీగా ఉండటం. సో మోషన్ వెళ్ళిన తర్వాత పూర్తిగా ఎంటీ అవ్వలేదు, ఇంకా మోషన్ ఉండిపోయింది అని రావటం, ఇలాగా ఏమైనా అనిపిస్తుంటే దీస్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్ అండి. యూ నీడ్ టు కన్సల్ట్ ఇది. అండ్ వెయిట్ లాస్ ఒకటి, వెయిట్ లాస్ ఏమన్నా ఎక్కువ ఉంది, 6 months లో సిగ్నిఫికెంట్ ఆల్మోస్ట్ 10% ఆఫ్ దర్ వెయిట్ లాస్ అయ్యారు, అలా ఉన్నా దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. అండ్ ఇంకొకటి ఎనీమియా. సో వితౌట్ ఎనీ నోన్ కాజ్ కొద్దిగా బ్లడ్ లాస్, ఎనీమిక్ బాగా ఉన్నారు ఇది అని అన్నా మనం we need to evaluate for colorectal cancer. ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది మోషన్ బ్లడ్ లో వస్తుంది ఇది అంటే పైల్స్ అని అనుకుని పైల్స్ ట్రీట్మెంట్ అది తీసుకుంటుంటారు. చాలా వరకు పైల్స్ ట్రీట్మెంట్, ఎస్ పైల్స్ పైల్స్ రావచ్చు, బట్ పైల్స్ కూడా ద సిమ్టమ్ ఇస్ ద సేమ్, మోషన్ లో వెళ్ళేటప్పుడు బ్లడ్ వస్తుంది. సో చాలా మంది పైల్స్ అనుకుని పైల్స్ ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత కొద్దిగా లేట్ అయిన తర్వాత అది క్యాన్సర్ అని బయటపడటం. సో ఎప్పుడన్నా మీరు పైల్స్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా ముందు స్పెషలిస్ట్ ని కలవండి. మోస్ట్లీ వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. ఖచ్చితంగా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ ఉందా లేదా అని రూల్ అవుట్ చేసుకుని అప్పుడు పైల్స్ కి అది ట్రీట్మెంట్ చేస్తారు. అవసరం అయితే ఒక సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది క్యాన్సర్ ఉందా లేదా. ఇది ఏమన్నా అనుమానాస్పదంగా ఉంటే చిన్న బయాప్సీ తీసి ప్రూవ్ చేస్తారు. ప్రూవ్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ ముందుకు వెళ్ళటం అన్నది. కొలనోస్కోపీలో తెలుస్తుందా డాక్టర్ గారు? అంటే ఏమైనా అక్కడ ట్యూమర్ గానీ అట్లా ఏమైనా తెలుస్తుందా? మోస్ట్లీ అంటే ఇది
ఈ కోలోన్ రెక్టమ్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనం నిర్ధారణ చేయాలి ఇది అని అంటే ముందు కొలనోస్కోపీ అది చేస్తామండి. కొలనోస్కోపీ చేయటం వల్ల ఏంటి అంటే మనకి ఫస్ట్ ఈ గడ్డ ఉందా లేదా, అది ఉంటే దాన్ని ఖచ్చితంగా నిర్ధారించడానికి చిన్న ముక్క తీసి పరీక్షకు పంపిస్తారు. దాంతోపాటు దీంతో ఇంకా ఏమన్నా వేరే చిన్న చిన్న పాలిప్స్ అని అన్నాను కదా, పాలిప్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా, సో ఒకటే గడ్డ ఉందా లేకపోతే 2-3 గడ్డలు ఉన్నాయా, ఎందుకంటే ఈ ఆహార అలవాట్లు వీటి వల్ల ఏంటంటే మొత్తం కోలాన్ రెక్టమ్ మొత్తం అంతా ఈ పెద్ద పేగ అంతా ఎక్స్పోజ్ అవుద్ది. సో ఒక చోటే వచ్చిందా లేకపోతే 2-3 చోట్ల ఉన్నాయా ఇది అన్నది కూడా మనం చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి, కొలనోస్కోపీ అన్నది ఇట్ కెన్ ఆల్సో ప్రివెంట్ క్యాన్సర్ అండి. సో మీకు చెప్పాను ఇందాక, పాలిప్స్ నుంచి ఈ క్యాన్సర్ అన్నది ఫామ్ అవుతుంది. 95% ఆఫ్ ద కేసెస్లో ఏంటి అంటే పాలిప్స్ ఫామ్ అవుతాయి. పాలిప్స్ నుంచి ఓవర్ 10 or 15 years తర్వాత ఈ క్యాన్సర్ అన్నది సో ఈ పాలిప్ స్టేజ్లోనే మనం గుర్తించగలిగితే అదే పాలిపెక్టమీ అని చెప్పి కొలనోస్కోపీలో చేస్తారు. సో కొలనోస్కోపీలో చేసి పాలిపెక్టమీ ఆ స్టేజ్లో మనం తీసేసాం అనుకో, వీఆర్ ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ ఫార్మింగ్ క్యాన్సర్. సో కొలనోస్కోపీ కెన్ ఆల్సో బి ప్రివెంటివ్. ఇయర్లీ వన్స్ టెస్ట్లు చేయించుకోమని చెప్తారు కదా, కొలనోస్కోపీకి ఇయర్లీ వన్స్ అవసరం లేదండి. సో యూజువల్గా ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఇది అంటే ఎప్పుడు వచ్చింది ఇది అన్న దాన్ని బట్టి ఏజ్ అని, లేకపోతే 40-45 years దగ్గర మొదలు పెడతాం. వన్స్ ఇన్ 5 years చేసుకుంటే సరిపోతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ పాలిప్ మొదలైన తర్వాత ఆల్మోస్ట్ 10-15 years పడుతుంది అది క్యాన్సర్ కింద ఫామ్ అవడానికి. సో వన్స్ ఇన్ 5 years కొలనోస్కోపీ చేసుకున్నా సరిపోతుంది. కొలనోస్కోపీ ఇస్ నాట్ అ వెరీ కంఫర్టబుల్ ప్రొసీజర్ యాక్చువల్. సో ఇయర్లీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో వన్స్ ఇన్ 5 years చేసుకుంటే సరిపోతుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే మోషన్లో స్టూల్లో బ్లడ్ కనిపిస్తే కనుక మీరు అన్నట్లు, అంతేకాకుండా సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం, చాలా ఫ్యాటిక్ ఉండడం, ఇట్లాంటి ఏమైనా లక్షణాలు కనిపించినా, సో స్టూల్ పాస్ చేసాక కూడా ఇంకా ఏదో డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నా కానీ డాక్టర్ ఇంకా మోషన్ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మోషన్ ఉండిపోయింది అని చెప్పి అనిపిస్తున్నా, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. ఓకే, వచ్చా డాక్టర్ గారు పేషెంట్, వాళ్ళకి కొలోరెక్టల్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది అంటే అన్నప్పుడు ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? సో యూజువల్లీ అండి కొలోరెక్టల్ క్యాన్సర్ ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత స్టేజింగ్ అండి, వాట్ విల్ ఏ స్టేజ్లో ఉన్నారు ఇది అన్నది గుర్తించడం అనేది. సో దానికి ఏంటంటే సో అక్కడే ఉందా వేరే చోట ఎక్కడ ఉంది, ఏ స్టేజ్లో ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి కొద్దిగా ఎంఆర్ఐ అన్నది ఒకటి అడుగుతాం. రెక్టమ్ కనుకో ఎంఆర్ఐ అడుగుతాం, కోలాన్కి అయితే సిటీ స్కాన్ అది అడుగుతాం. అండ్ వేరే చోట్ల అవి కూడా చూడటానికి మెయిన్ చూసుకోవాల్సింది మనం లివర్ అండ్ లంగ్స్ అండి. సో నెక్స్ట్ కామన్ సైట్స్ స్ప్రెడ్ అవడానికి లివర్, లంగ్స్ ఇవి చూసుకోవడానికి ఏదో పెట్ స్కాన్ అన్న అడగచ్చు, లేకపోతే వాటి కోసం సిటీ స్కాన్ అన్న అడగచ్చు. సో డిజీజ్ ఎక్కువ ఉన్నప్పుడు బెటర్ క్వాంటిఫై చేయడానికి ఏమో పెట్ స్కాన్. సో పెట్ స్కాన్తో వీటితో మనకు స్టేజింగ్ అది వస్తుంది. స్టేజింగ్ ఉన్న దాన్ని బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అన్నది గుర్తిస్తాం. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ట్రీట్మెంట్ అన్నది వెదర్ కోలాన్లో ఉందా రెక్టంలో ఉన్నదా అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ అది ఉంటుంది. సో కోలాన్లో ఉంటే ద నెక్స్ట్ స్టెప్స్ ఏదేంటంటే సర్జరీకి వెళ్తాం. సర్జరీకి వెళ్ళి ఏదైతే పార్ట్ ఇన్వాల్వ్ అయిందో ఆ పార్ట్ అది తీసేసి అండ్ దానికి సప్లై చేస్తున్న బ్లడ్ వెజల్స్ అండ్ సోషస్ గ్రంథులు, లింఫ్ నోడ్స్ అని అంటారు. సో ముందు ఈ పెద్ద పేగులో స్టార్ట్ అవుద్ది, తర్వాత సోషస్ గ్రంథుల నుంచి తర్వాత లివర్, లంగ్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ సోషస్ గ్రంథులు లింఫ్ నోడ్స్ కూడా తీసేసిన తర్వాత ఈ పార్ట్ తీస్తే మళ్ళీ మనం ఆహారం అది వెళ్ళే మోషన్ అది కంటిన్యూటీ ఉండటానికి మళ్ళీ ఈ పేగు జతకలుస్తాం. సో జతకలిస్తే అది సర్జరీ అది అయిపోతుంది. దీంతో పాటు ఈ రిపోర్ట్ మనం ఏదైతే తీసిందంతా రిపోర్టింగ్కి పంపిస్తాం, పెథలాజికల్ రిపోర్టింగ్ పంపించి ఆ రిపోర్ట్ బట్టి నెక్స్ట్ ఏమన్నా కీమోథెరపీలు అది అవసరం ఇది అన్నది డిసైడ్ చేస్తాం. ఓకే, అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఒకప్పుడు లాగా మోషన్ బ్యాగ్ అంతా బయట పెట్టడాలు అట్లా లేదా ఇప్పుడు? అది అంటే ఇదంతా కోలాన్ అండి. రెక్టమ్ కి వచ్చే లోపలికి ఇంకా ఛాలెంజ్. ఇవి కోలాన్ ఎందుకంటే మనకి పెద్ద పేగు ఫస్ట్ పార్ట్ కాబట్టి ఈ పేగు బయట పెట్టాలి అవి ఏమీ అవసరం లేదండి. అన్లే వెరీ అడ్వాన్స్ స్టేజెస్ లో కూడా ఇలాంటి కండిషన్స్ లో పేగు బయట పెట్టే చాలా అరుదు. రెక్టమ్ క్యాన్సర్కి వచ్చే లోపలికి ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇఫ్ యూ డేట్ బ్యాక్ టు 1990s ఆ టైంలో అనుకోండి, సో అప్పుడు క్యాన్సర్ని మొత్తం తీసేయాలి. సో మొత్తం ఇది చివరి పార్ట్ అవటం, పెద్ద పేగు చివరి పార్ట్ అవటం తోటి మోషన్ వెళ్ళే దారి, మామూలుగా మనం మోషన్ వెళ్ళే దారి అంతా మొత్తం తీసేసి పర్మనెంట్గా మన టమ్మీ మీద ఒక చిన్న పేగుని తెచ్చి బయట పెడతాం. సో ఆ పేగుకి ఏమో ఒక బ్యాగ్ స్టిక్ చేస్తాం టమ్మీకి. సో మోషన్ ఏదైనా వచ్చింది మన కంట్రోల్ లేకుండా డైరెక్ట్ దాంట్లోకి వచ్చేసేది. సో ఇప్పుడు మనము ఒకటి టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది. దాంతోపాటు మనం కూడా వ్యాధి లక్షణాలు ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది ఇది అన్నది తెలుసుకోవడంతో
అంత అవసరం లేదు. అండ్ మనం ఇందాక కోలాన్ క్యాన్సర్కి చెప్పుకున్నాం, ముందు సర్జరీ చేసి తీసేయటం ఇది అని. రెక్టమ్కి ఆ కాన్సెప్ట్ అన్లెస్ ఫస్ట్ స్టేజ్లో ఉంటే తప్ప సర్జరీ చేయం. ద కాన్సెప్ట్ రెక్టంలో ఏంటంటే ష్రింక్ ఫస్ట్ కట్ లేటర్. సో ముందు వ్యాధిని తగ్గించుతాం. ఎలాగా ఇది అని అంటే దీనికి అదర్ మొడాలిటీస్ ముందు కీమోథెరపీ కానీ లేకపోతే కీమో రేడియేషన్ ఇవి ఇచ్చి, ఇప్పుడు లేకపోతే రెండూ కల్పిస్తున్నాం. సో రెండూ కల్పించి క్యాన్సర్ని బాగా ష్రింక్ చేస్తాం. ష్రింక్ అయిన తర్వాత అప్పుడు సర్జరీ ఆఫర్ చేస్తాం. దీంతో ఏంటి అంటే వైటల్ ఏమన్నా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మరీ కింద ఉన్న మనం ఎక్కువ సేవ్ చేసే ఆస్కారం ఉంటుంది. అండ్ ముందు కాలంలో 1990s ఆ టైంలో ఏంటి అంటే మనము క్యాన్సర్ నుంచి బాగా దూరంగా వెళ్ళాలి, ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్స్ దూరంగా వెళ్ళి కట్ చేయాలి ఇది అని. ఇప్పుడు ఏంటి అంటే ఈ ష్రింక్ ఫస్ట్ దాంట్లో ఏంటంటే కీమోథెరపీకి కీమో రేడియేషన్కి ఎక్స్పోజ్ అవడం వల్ల మార్జిన్స్ అన్ని ముందే స్టెరిలైజ్ అయిపోతున్నాయి. స్టెరిలైజ్ అయిపోవడం వల్ల ఇప్పుడు 5 సెంటీమీటర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ విత్ 1 సెంటీమీటర్ కూడా ఇస్ అడిక్వేట్. ఆ ఏరియాకి క్యాన్సర్ సెల్స్ అనేవి వెళ్ళవా? ఇప్పుడు మీరు వేరీ అంటే ఆ 5 సెంటీమీటర్స్ ముందు దూరం ఏంటి అంటే ఈ 5 సెంటీమీటర్స్ వరకు కూడా చిన్న చిన్న క్యాన్సర్ కణాలు ఉండొచ్చు. సో అందుకని కొద్దిగా దూరంగా వెళ్ళి తీద్దాం ఇది అనే కాన్సెప్ట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ముందు మనం కీమోథెరపీ అండ్ ఈ కీమో రేడియేషన్ ఇవన్నీ ఇవ్వటం వల్ల ఆ చుట్టుపక్కల అదంతా స్టెరిలైజ్ అయిపోతున్నాయి. ఈ చిన్న చిన్న కణాలు ఏమవుతున్నాయో ఈ కీమోథెరపీ అండ్ కీమో రేడియేషన్ ఇవి వాటిని అడ్రస్ చేసేస్తున్నాయి. సో దానివల్ల మనం అంత మార్జిన్స్ ఇవ్వవసరం లేదు. అంత మార్జిన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనకి ఇప్పుడు ట్యూబ్ కట్ చేసిన తర్వాత జాయిన్ చేయడానికి మనకి ఎంతో కొంత ఉండాలి కదా. సో ఆ ఇటుపక్క కూడా మనకు మార్జిన్ ఉంటుంది. అండ్ ఈవెన్ మోర్ ఫర్దర్ నౌ ఏంటి అంటే మరీ కిందకు ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి యానస్ రెక్టమ్ తర్వాత యానల్ కెనాల్ ఉంటుంది. యానల్ కెనాల్ లో మనకి ఏంటి ఈ మోషన్ కంట్రోల్ చేసుకోవడానికి మజిల్స్ ఉంటాయి, స్ప్లింక్టర్స్ అని అంటాం. ఇప్పుడు ఏ మనిషి కన్నా మోషన్ వెళ్ళాలి, మోషన్ ఫామ్ అయినా వెంటనే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే ఆర్ ఇన్ బిట్వీన్ దే కెన్ స్టిల్ హోల్డ్ ఇట్. వాష్రూమ్ ఎక్కడైనా వచ్చినప్పుడు అప్పుడు వెళ్తారు. సో దానికి ఏంటి అంటే ఈ స్ప్లింక్టర్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కొత్తగా రోబోటిక్ టెక్నాలజీ ఏంటి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి దీంట్లో 3D విజన్ ఉంటుంది అండ్ 10x మ్యాగ్నిఫికేషన్ అది కూడా ఉంటుంది. అండ్ ఎండో వ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. లాప్రోస్కోపీ విత్ వ్రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండడం వల్ల మనం ఈ విజన్ తోటి కరెక్ట్ గా స్పింక్టర్స్ కూడా మనం ఐడెంటిఫై చేయగలం. ఈ 2 గ్రూప్స్ ఆఫ్ స్పింక్టర్స్ ఉంటాయి మోషన్ కంట్రోల్ కి, ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని చెప్పి. ఈ మధ్యలోకి వెళ్ళి ఇంటర్నల్ స్పింక్టర్ సాక్రిఫైస్ చేసి ఎక్స్టర్నల్ స్పింక్టర్ ని ఇంకా సేవ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ మజిల్ ఉంటుంది కాబట్టి స్టిల్ ద పేషెంట్ కెన్ కంట్రోల్. డెఫినెట్లీ తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేయాలి. ఇప్పుడు మనకి జిమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఎక్కువ బరువు లేపలేకపోతున్నాం అనుకో, కొద్దిగా ఇఫ్ యూ కీప్ డూయింగ్ ఎక్సర్సైజెస్ మనకు కంట్రోల్ అది వస్తుంది, ఎక్కువ బరువు కూడా. ఇలాగే 2 గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఒక గ్రూప్ మజిలే చేయాలి అంటే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, కీగల్స్ ఎక్సర్సైజ్. ఇవి అవి పేషెంట్ అవి చేస్తే ఈ మజిల్ కూడా బల్కప్ అవుతుంది. దెన్ ఓవర్ వాట్ వీ డూ సర్జరీ అంతా అయిపోయింది 1 year కి హీ షుడ్ అటైన్ సర్జరీ ముందు ఎలా అయితే హోల్డ్ చేయగలుగుతున్నాడో అలా హోల్డ్ చేయగలగాలి అన్నట్టు వి ఎయిమ్ ఫర్ దట్. సో ఈవెన్ కిందకున్న వీ కెన్ ట్రై టు అవాయిడ్ పర్మనెంట్ స్టోమా. కోలన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ ఈ రెండు ఒకటేనా? కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్ అండి. దీంట్లో కోలాన్ క్యాన్సర్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్. రెక్టమ్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ రెక్టల్ క్యాన్సర్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ట్రీట్మెంట్, బట్ కాజెస్, రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ సేమ్. బట్ ట్రీట్మెంట్ విషయంలో కొద్దిగా ఒకటి అనాటమీ కొద్దిగా లాస్ట్ లో ఉండటం వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏదైతే మనం వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్ స్టోమా, ఇది అంటే లెంత్ లేకపోవడం వల్ల వచ్చేది. అండ్ ఇంకోటి ఇది ఫిక్స్డ్ స్ట్రక్చర్. కోలాన్ ఈజ్ అ మొబైల్ స్ట్రక్చర్, అందుకని రేడియేషన్ లో అవి కొద్దిగా ఇవ్వటం కొద్దిగా ఛాలెంజింగ్ కోలాన్ కి. రెక్టమ్ ఈజ్ అ ఫిక్స్డ్ స్ట్రక్చర్ కాబట్టి ఇది కదలదు. సో రేడియేషన్స్ అవన్నీ ఇవ్వటం ఈజీ. సో అందుకని కొద్దిగా ట్రీట్మెంట్ లో కొద్దిగా వ్యత్యాసం అది ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు దీంట్లో మీరు ఇంకా రోబోటిక్ సర్జరీ అన్నారు కదా, అది ఎలా పనిచేస్తుంది అసలు? దీనికి ఎంత అడ్వాన్స్డ్ గా? సో మెయిన్ అంటే అనాటమీ కూడా పురుషులకి మహిళలకి వేరుగా ఉంటుందండి. మహిళలకి ఏంటి అంటే పెల్విస్, ఈ కుటి ఎముకలు అని అంటారు కదా, అది కొద్దిగా వైడ్ గా ఉంటుంది.
మేల్స్కి కొద్దిగా నేరోగా ఉంటుంది. సో ఈ ఈ మరీ కొద్దిగా ఒబేస్గా ఉన్న వాళ్ళు మేల్స్ అలా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఆ కుటి ఎముకలు పెల్విస్ మధ్యలోకి వెళ్ళి ఆపరేట్ చేయడం కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అక్కడ మనకు ఓపెన్ అంటే లాప్రోస్కోపీ మీద రోబోటిక్ విల్ హెల్ప్ అస్. సో మనకు బెటర్ విజన్ ఉంటుంది. ఈ రోబో అనే లోపల ఏంటంటే మనకి 10x టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. కెమెరాతో చూసి చేస్తాం కాబట్టి 10x టైమ్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, 3D విజన్ ఉంటుంది. అండ్ అలాగే ఈ లాప్రోస్కోపీ ఏమంటే రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రైట్ గా ఉంటాయి. దానికి రిజిడ్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడే తీరు కూడా కొద్దిగా లిమిటేషన్స్ అవి ఉంటాయి. ఈ రోబోటిక్ టెక్నాలజీకి వచ్చే లోపలికి ఏంటంటే ఎండోవ్రిస్ట్ ఉంటుంది. ఎండోవ్రిస్ట్ వల్ల ఏంటంటే మన వ్రిస్ట్ ఎలా పనిచేస్తుందో అలాగే అది తిరగగలదు. సో దీని అందరితో ఏంటంటే మనకి ప్లే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే యూజువల్గా జనాలకి రోబో అంటే రోబో దాని అంతటా అదే చేసుకుంటుంది అన్నట్టు అనుకుంటారు. ఇట్ ఈస్ మోర్ లైక్ ఎ మాస్టర్ స్లేవ్ అండి. అంటే ఇప్పుడు సర్జన్స్ ఎలా పని చేస్తారో, ఇప్పుడు కన్సోల్ ఉంటుంది, కన్సోల్లో మేము ఎలాగా తిప్పుతామో దాన్ని బట్టి లోపల తిరుగుతుంటుంది. దాని అంతటగా అదే స్వతహాగా స్వయంగా పని చేసుకుంటూ వెళ్ళలేదు. సో ఇట్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద సర్జన్. సో ఇలాగా 3D విజన్ ఇదంతా ఉండటం వల్ల ఇందాక మనం చెప్పాం కదా, ఇంటర్స్పింక్టరిక్ రిసెక్షన్స్ అంటారు. మనం ఈ స్పింక్టర్స్ యానల్ కెనల్లో స్పింక్టర్స్ సేవ్ చేయడానికి మనకు రోబో టెక్నాలజీలో బెటర్గా ఉంటుంది. లాప్రోస్కోపీ వీటిల్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఈ అవుటర్ స్పింక్టర్ సేవ్ చేసే క్రమంలో వీటికి దెబ్బ తగలటం, కొద్దిగా వీక్నెస్ రావటం కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఈస్ మోర్ యాక్సెప్టబుల్ అండ్ అడాప్టబుల్ ఫర్ ఇంటర్స్పింక్టరిక్ రిసెక్షన్స్. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన డాక్టర్లు ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా ఎక్కడో ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ అనే దాని మీద కత్తి పెడితే క్యాన్సర్ బాగా పెరిగిపోతుందని ఏం చెప్తారు డాక్టర్ గారు? లేదండి, అంటే క్యాన్సర్ లో కత్తి పెడితే పెరగటం అలాంటిది ఏమీ లేదండి. సో యూజువల్లీ యాజ్ ఐ టోల్డ్ యూ, నియంత్రణ లేకుండా కణం వృద్ధి చెందుతుంటే అది క్యాన్సర్. మనకి ఏమన్నా దెబ్బ తగిలినా హీల్ అవడానికి ట్రై చేస్తుంది. అలాగే క్యాన్సర్ కూడా మనం బయాప్సీ చేసినప్పుడు యూజువల్గా ఏంటంటే బయాప్సీ చేస్తే మరీ పెరిగిపోతుంది. ఇది బయాప్సీ చేసినప్పుడు తీస్తాము, ఇట్ ఆల్సో ట్రైస్ టు ప్రొలిఫరేట్, అంటే మళ్ళీ పెరగడానికి చూస్తుంది. బట్ ఈ పెరిగే క్రమంలో ఏం చేస్తుందంటే టిష్యూ విత్ లీస్ట్ రెసిస్టెన్స్ అండి, ఎక్కడైతే దానికి సులువుగా ఉంటుంది పెరగడానికి అన్న చోట్ల పెరగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అందుకనే కట్ చేస్తున్నప్పుడు మనం యూజువల్గా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ కాదు, వేరే చోట మనం ఏదైనా కట్ చేసి తీసినప్పుడు ఆ తీసిన ట్రాక్ట్ కూడా మనం తీసేస్తాం. సో ఎందుకంటే అక్కడ మనం వీఆర్ గివింగ్ ఏ ట్రాక్ ఫర్ ఇట్ టు లీస్ట్ రెసిస్టెన్స్ గ్రో అవడానికి. సో ఆ ట్రాక్ తీసేస్తున్నాం కాబట్టి పెద్ద కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం ఏ ట్రీట్మెంట్ చేసినా రిస్క్ బెనిఫిట్ రెండు చూసుకునే చేస్తామండి. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రీట్ వీ నీడ్ టు డూ వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రూఫ్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ ప్రూఫ్ అంటే మన బయాప్సీ ద్వారా వస్తుంది, దానికి అప్పుడు చిన్న ముక్క అది తీయాలి. సో ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం వాట్ ఈస్ ద ఐడియల్ వే, ఏ స్టేజ్లో ఉంది అన్నది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఐడియల్ వే టు గో ఫార్వర్డ్ అది చూసుకుంటాం. డాక్టర్ గారు ఫస్ట్ సెకండ్ అలాంటి స్టేజ్లో వచ్చారు, ట్రీట్మెంట్ మంచిగా జరిగింది అన్నప్పుడు అది పూర్తిగా నయం అయిపోయినట్లయినా మళ్ళీ ఇంకా వచ్చే ఛాన్స్ ఉండదా? ఒకటి అంటే మనం ఎప్పుడు ఇది సర్వైవల్ రేట్ క్యూర్ రేట్స్ కింద మాట్లాడుకుంటామండి. సో ఎర్లీ స్టేజెస్లో వస్తే సర్వైవల్ రేట్స్ ఆర్ మోర్ అండి. సో మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ తీసుకొని మొత్తం అన్ని క్యాన్సర్స్ చెప్పుకుంటే ఫస్ట్ స్టేజ్లో వస్తే ఆల్మోస్ట్ 95% క్యూర్ రేట్స్ ఉంటాయండి. సెకండ్ స్టేజ్కి వచ్చే లోపల దిస్ ఫాల్స్ బ్యాక్ టు 80%, థర్డ్ స్టేజ్ అయితే 50 to 60%. సో దిస్ ఇస్ వాట్ వీ సే. సో ఎప్పుడన్నా ఫస్ట్ స్టేజ్లో వస్తే ద క్యూర్ రేట్స్ ఆర్ బెటర్ అండ్ మొడాలిటీస్ కూడా, ద మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు మనం సర్జరీ, కీమో రేడియేషన్, కీమోథెరపీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ స్టేజ్లో వస్తే వీ కెన్ లిమిట్ విత్ వన్ మొడాలిటీ. ఒక మొడాలిటీ సర్జరీ ఒకటేతో సరిపోవచ్చు, లేకపోతే ఓన్లీ కొన్ని క్యాన్సర్స్ అయితే ఓన్లీ రేడియేషన్ తోటి అలాగా. సో మొడాలిటీస్ కూడా తగ్గుతాయి అండ్ క్యూర్ రేట్స్ కూడా బెటర్ ఉంటాయి ఇఫ్ ద పేషెంట్ ఎర్లీ స్టేజెస్లో వస్తాయి. ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్కైనా సర్జరీ ఉంటుంది, తర్వాత కీమో ఉంటుంది, రేడియేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయా? నాట్ నెససరీ అండి. సో ఇప్పుడు ఏంటి అంటే సాలిడ్ ఆర్గన్ మ్యాలిగ్నెన్సీస్ అని అంటాం. సాలిడ్ ఆర్గన్ మ్యాలిగ్నెన్సీస్కి ద మెయిన్ స్టే ఆర్ బెడ్ రాక్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ది సర్జరీకి దోహదపడుతూ లేకపోతే రిస్క్ తగ్గించడానికి, లేకపోతే ఇప్పుడు ఈ రెక్టల్ క్యాన్సర్ షింక్ చేయడానికి వీటికి ఏంటంటే ఎడ్జువెంట్ ఆర్ నియో ఎడ్జువెంట్ ట్రీట్మెంట్స్ అని అంటాం. సో ఇవి సర్జరీకి దోహదపడటానికి
హెల్ప్ చేయటమా, లేకపోతే సర్జరీలో ఏం చేస్తామంటే మనకి కళ్ళకు కనిపించే వ్యాధి స్కాన్లో తెలిసిన వ్యాధి తీసేస్తూ ఉంటాం. ఆ తర్వాత మైక్రోస్కోపిక్ డిజీజ్ అంటారు. మన కళ్ళకు కనపడడానికి సూక్ష్మంగా ఉండే వ్యాధిని వాటిని అడ్రస్ చేయడానికి ఈ కీమోథెరపీ అండ్ రేడియేషన్ అది యాడ్ చేస్తాం. సో ఈ ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో వచ్చారు అనుకోండి, సాలిడ్ ఆర్గాన్ మ్యాలిగ్నెన్సీస్కి సర్జరీ ఒకతో సరిపోతుంది. సో ఇవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల అంటే ఆర్గాన్ ప్రిజర్వింగ్ ట్రీట్మెంట్స్ అని అంటాం. సో వేరే చోట్ల ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్ అని అంటారు. థ్రోట్ క్యాన్సర్లో అండి సాలిడ్ ఆర్గాన్ మ్యాలిగ్నెన్సీ అయినా థ్రోట్ క్యాన్సర్లో మనం సర్జరీ చేసి తీసేస్తే పేషెంట్ మాట్లాడటానికి స్వరపేటికి అది తీసేస్తాం కాబట్టి మాట్లాడటానికి ఉండదు. అలాంటి చోట్ల ఏంటంటే ఆర్గాన్ ప్రిజర్వేషన్ కీమో రేడియేషన్ ఒకటే ఇస్తాం. ఒకవేళ కీమో రేడియేషన్కి కూడా ఇచ్చిన తర్వాత కూడా వ్యాధి మొండిగా ఉన్నా, లేకపోతే తగ్గినట్టే తగ్గి కొంతకాలానికి మళ్ళీ వచ్చిన అప్పుడు విల్ యాడ్ సర్జరీ. అండ్ ఇప్పుడు ఇలాంటి వాటిలో ఏంటంటే సర్జరీ యాడ్ చేయటం ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మాట్లాడలేకపోవటం అలాగా. అలాగే ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్స్లో కూడా యూజువలీ సర్జరీ టేక్స్ బ్యాక్ స్టెప్. కీమో రేడియేషన్ వుడ్ బి సేమ్ థింగ్. రెక్టల్ క్యాన్సర్స్లో కూడా స్టిల్ ఇన్ పైప్ లైన్, బట్ దే ఆర్ ప్రాబబ్లీ డౌన్ ద లేన్ వీ మే ఫైండ్ ఇట్. TNT అని అంటారండి, టోటల్ నియోజువెంట్ థెరపీ అని అంటారు. సో కీమో రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఇచ్చి ఇంకా కింద క్యాన్సర్స్ ఉన్నాయి, వి మే నాట్ గెట్ పేషెంట్ పర్మనెంట్ స్టోమాతో రావాలి ఇది అని అంటే నౌ దే ఆర్ ట్రయల్స్. మొత్తం టోటల్ నియోజువెంట్ ఇచ్చేసి సర్జరీ లేకుండా చూద్దామా అని. అది రైట్ నౌ వి కాంట్ ఫుల్ ప్రూఫ్గా పేషెంట్కి ఆఫర్ చేయలేము బికాస్ ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ వీ డోంట్ నో, ఫ్యూచర్ వీ మే సీ దట్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇంత అవేర్నెస్ ఉన్నా కానీ ఇంకా కూడా సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఇలాంటి కోలోరెక్టల్ క్యాన్సర్ కావచ్చు, రెక్టల్ క్యాన్సర్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా దానికి ఏదైనా కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తున్నా ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళని పరిస్థితి, అదొక ట్రామా అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఒకటండి, ఫస్ట్ క్యాన్సర్ అని తెలిస్తే భయపడకూడదండి, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే యూ నీడ్ టు అప్రోచ్ ద రైట్ మెడికల్ ఎయిడ్. ఏదన్నా మీ తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ లేకపోతే అక్కడ నుంచి తెలిసిన ఆంకాలజిస్ట్లో ఫస్ట్ హూమ్ యూ కెన్ అప్రోచ్, యూ డిస్కస్ విత్ ఇట్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా పెరిగిందండి. నౌ ఇది వరకు సర్జరీస్ పరంగా కూడా చూస్తే ఇదివరకు చేస్తున్నంత రాడికల్ సర్జరీస్ చేయట్లేదు, అన్ని తీసుకుంటూ వెళ్ళిపోవటం అది. సో ఆర్గాన్ ప్రిజర్వింగ్ సర్జరీస్కి వచ్చేసాం అందరం కూడా. సో అంత తీయాల్సిన అవసరం లేదు. అండ్ యాజ్ మనకి స్పేర్ పార్ట్స్ ఉండవు, ఒకసారి తీస్తామంటే తీస్తాం. సో అందుకనే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఎవరు దే ఆర్ నాట్ డూయింగ్ రాడికల్ సర్జరీస్ నో. సో అవసరమైనంత వరకే, మార్జిన్స్ కూడా ఇప్పుడు 5 సెంటీమీటర్స్ అని అనుకున్నాం రెక్టర్, ఇప్పుడు 1 సెంటీమీటర్ తీస్తే సరిపోతుంది ఇది అన్నాం. సో రాడికాలిటీ ఈజ్ అ థింగ్ ఆఫ్ పాస్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఎంత అవసరం ఉంది, దీనికి ఎంత అవసరం అంత వరకే తీయటం. అండ్ వీఆర్ ఆల్సో డ్రగ్స్ కూడా పెరుగుతున్నాయి, ఇమ్యూనోథెరపీ అన్నది కూడా వస్తుంది కీమోథెరపీతో కూడా. సో ఈ పలానా పేషెంట్కి ఈ పలానా డ్రగ్స్ పనిచేస్తాయా లేదా అన్నది చూసుకొని, ఆ ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ఉన్నాయా అన్నది చూసుకొని కూడా ఇస్తున్నాం. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా MSI అని అంటారు, మైక్రోసెటిలైట్ ఇన్స్టెబిలిటీ మిస్ మ్యాచ్ రిపేర్స్. ఇవి ఉన్నాయా లేదా ఇది అన్నది చూసుకొని దానికి టార్గెటబుల్ ఏజెంట్స్ ఉంటే దాంతో ఇమ్యూనోథెరపీ అవి కూడా ఇస్తున్నాం. సో సైన్స్ మారుతుంది, కొత్త న్యూయర్ డ్రగ్స్ వస్తున్నాయి, సర్జరీస్ కూడా తగ్గుతున్నాయి, అంటే ద అమౌంట్ ఆఫ్ రిసెక్షన్స్ అవుతున్నాయి. అండ్ అవి ఈజ్ ఆఫ్ డూయింగ్ సర్జరీస్ కూడా రోబోటిక్ టెక్నాలజీస్తో అవుతుంది. ఇప్పుడు 1990స్తోనూ ఇప్పుడు పోల్చుకుంటే పర్మనెంట్ స్టోమాస్, మెయిన్ రెక్టల్ క్యాన్సర్స్కి ఏంటి అంటే ఈ క్యాన్సర్ డయాగ్నోసిస్ కంటే చాలా మంది ట్రీట్మెంట్లో మధ్యలో ఆపేసేది ఏంటి అంటే ఈ స్టోమా మన పేగు బయట పెట్టేస్తారు, మోషన్ బయట నుంచి వచ్చేస్తుంది, ముస్లిమ్స్ ప్రేయర్ ఆఫర్ చేసుకోలేను నేను ఇది అని చెప్పి చాలా మంది, దట్ వుడ్ బి ద థింగ్ స్టాపింగ్ దెమ్ టు కమ్ టు ద హాస్పిటల్. సో ఇప్పుడు ఈ కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వండి, లేకపోతే కొత్త డ్రగ్స్, ఈ షింక్ ఫస్ట్ కట్ లేటర్ అప్రోచ్ అవ్వనివ్వండి, చాలా వరకు ఈ పర్మనెంట్ స్టోమాస్ అన్నది ఇది వరకు 100 కేసులు చేస్తే ఇప్పుడు హార్డ్లీ 10 కేసెస్ పర్మనెంట్ స్టోమా అవసరం పడుతుంది. 90% ఆఫ్ ద కేసెస్లో వీఆర్ ఏబుల్ టు అవాయిడ్ పర్మనెంట్ స్టోమా. చక్కగా చెప్పారు డాక్టర్. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఏదైనా కొంచెం అబ్నార్మల్ సిమ్టమ్స్ కనిపిస్తుంది, అబ్నార్మల్గా అనిపిస్తుంది అన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అంతేకాదు మీరు డాక్టర్స్ చెప్తూనే ఉంటారు స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇయర్లీ వన్స్ అయినా చేయించుకోండి, ఏదైతే లిస్ట్ ఉంటుందో దానికి స్క్రీనింగ్ చేయించుకుంటే ముందుగానే కనిపెట్టవచ్చు. ప్రీ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంతేకాదు వెయిట్ లాస్ అనేది ఎక్కువగా అవుతున్న, ఫీవర్స్ ఇలాంటివి వస్తున్నా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
జనరల్ ఫిజిషియన్ సంప్రదించినా వాళ్ళు Yeah. ఏది ఉంటే అది చెప్పేస్తారు కాబట్టి చాలామంది కూడా అసలు ఒక 5-6 సంవత్సరాల దాకా కూడా నార్మల్ టెస్ట్‌లకు కూడా వెళ్ళని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో, అంతేకాకుండా డాక్టర్ గారు ఈ క్యాన్సర్స్ మనం సరైన ఆహారం తీసుకోకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము ఇలాంటి వాటి వల్ల వస్తున్నాయని మీరు చెప్తున్నారు కాబట్టి అందరూ అవేర్‌నెస్‌గా ఉండాలి. అందరూ దీన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాము. బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఎట్లాగో మన ఆర్గాన్స్‌ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. ఇవి మనం అవాయిడ్ చేయాల్సిన అంశాలు కాబట్టి అవాయిడ్ చేసుకుంటే మంచిది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. డిఫరెంట్ ఆర్గాన్స్, డిఫరెంట్ క్యాన్సర్స్ వచ్చిన ట్రీట్మెంట్స్ గురించి ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.